జై శ్రీరామ్ అందరికి. అయితే మార్వాడి గో బ్యాక్ సరే, మళ్ళీ రోహింగ్యాలు ఎవరు, మీ అమ్మ ఓడా అనేసి అడుగుతున్నా. ప్రతి ఒక్క ఫాల్తుగానికి నేను ఇదే జవాబిస్తున్నా. అది నువ్వే చెప్పాలరా, యువల్మో కూడా నువ్వే చెప్పాలి. ఎందుకంటే 1946 చట్టం లోపలనే ఉంది. ఫారెన్ యాక్ట్ ఇల్లీగల్ ఉండేటోళ్లను తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం లోపల పవర్ ఉంటుంది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్కి ఉంటుంది. ఇక్కడున్న హోం సహాయక మంత్రికి లేదు. ఆయన మార్వాడి గో బ్యాక్ అనేసి అంటాడంట. ఏంది మజాక్ అవుతుందా? ఇట్లాంటి లెక్కలు చేసుకుంటా హిందువులకు ద్రోహం చేస్తున్నారు మీరు. ఎవడెవడో ఎక్కడి నుంచో బార్డర్ దాటి వస్తున్నారు. వాళ్ళని ఆపనికి చేతన అయితే లేదు. ఇక్కడికి వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళని తరిమి కొట్టడానికి చేతన అయితే లేదు. కేంద్రంలో కూడా పవర్ ఉండగా ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత గొప్ప ప్రభుత్వాలో తెలుసు. పోయిన ప్రభుత్వం ఏం చెప్పిందో మీకు తెలుసు. ఒక ఎమ్మెల్యే పోయి మీకు ఇక్కడ ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి, ఓట్లు వేయండి, ఇక్కడ బతకండి అనేసి. మరి మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం లోపలనే ఉంది కదా, హోమ్ మినిస్టర్ చేతులు ఉంది కదా ఎలగొట్టడానికి. అడిగారా? పొద్దున్న ఇవ్వగానే హిందూ 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 అంటారు. ఇదా మీరు హిందూ అని హిందువులను మోసం చేస్తుడా? ఇక్కడైనా గమనించండి, తెలుసుకోండి, చట్టాలను తెలుసుకోండి, ప్రశ్నించండి. ఎడ్డి గొర్రెల లెక్క నెత్తుపుకుంటా ఎవడే పోస్ట్ వెళ్తారు ఫార్వర్డ్ చేసుడు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పైసా తీసుకొని చేస్తున్నారు. మీ సంగతి ఏంది? వాళ్ళకి చెంచాగాన్ల లెక్క ఇట్లాంటి మనం మోసపోతున్నాం రా. మన బతుకులు ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ చెప్తున్నా, ఇక్కడైనా మారండి. వాళ్ళు ఎక్కడి నుంచో బతకనీకి వచ్చి ఇక్కడ రోహింగ్యాలకు అవి కావాలి ఇవి కావాలనేసి ధర్నాలు చేస్తున్నారు. ఎవరి చేతగాంతనము అడగండి. ఇకపోతే మార్వాడి గో బ్యాక్. ఎవడైనా వచ్చి ఎక్కడైనా బతకొచ్చు. కానీ బల్పు పొగరు అహంకారం చూపిస్తే తరిమి కొడతాం బిడ్డ. ఇక్కడికి వచ్చినందుకే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, డెవలప్ అవుతుంది, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఎవడ్రా మీరు? ఎవడు రమ్మన్నారు మిమ్మల్ని? మీకు అక్కడ గతి లేక ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ మీరు మీ దందాలు పెట్టుకొని బతుకుతున్నారు. బతుకుడు కాకుండా తెలంగాణ వాళ్ళను తాగుబోతోళ్ళు 2000 ఉంటే తాగుతారు. ఎవడు నువ్వు అననీకి? మళ్ళీ ఇక్కడ అందరు తాగుబోతోళ్ళు ఉంటే, ఇట్లాంటి లెక్కలు చేసేటోళ్ళు ఉంటే మళ్ళీ ఇక్కడ ఎందుకు? నీ బిజినెస్లు ఎందుకు? వెళ్ళిపో. ఎక్కడి నుంచి వస్తున్నావు అక్కడికి వెళ్ళిపో. ఎవడు ఆపుతుండు? ఇక్కడ పైసా మాది కావాలి, మా జాగలు కావాలి, ఇట్లాంటియా? ఇంకా ఇక్కడున్న పార్టీలు పెట్టుబడిదారుల చేట్ల, గుజరాతీల చేట్ల, మార్వాడీల చేట్ల బానిసలు లెక్కున్నారు. తెలంగాణకి ఇబ్బంది అవుతుంది. తెలంగాణ హిందువులు కాదా వీళ్ళు? కోమటోళ్ళు ఇంకా చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు హిందువులు. చాలా మంది చేతు వృత్తులు చాలా ఖరాబ్ అయినాయి. మన సాలోలే కావచ్చు, ఇంకా వైశ్యులది కావచ్చు, వీళ్ళందరిది చాలా మంది ఇది ఖరాబ్ అవుతుంది. ఎందుకు? మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే ఉంటారు, వాళ్ళు తక్కువ వేసుకుంటున్నారు, డిస్కౌంట్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణోడు మూసేసిన తర్వాత, అక్కడ దుకాణం మూసేసిన తర్వాత ఎక్కువ కమ్ముతారు, కరెక్ట్ రేట్ కమ్ముతారు. మెయిన్ మోటివ్ ఏంది? ఇంకొక రాష్ట్రపోడు బతకద్దు వాళ్ళ దృష్టిలో. అంటే ఇక్కడ పుట్టి పెరిగినోడు బతకద్దు. ఇంకా మనం చూస్తే ఎక్కడ పోయినా కానీ ఒక చిన్న చిట్టి ఇస్తారు, పక్క బిల్లు ఉండదు. ఇంకా డిజిటల్ ఇండియా అంటారు. ఎన్ని దగ్గర తీసుకుంటున్నారు వీళ్ళు? నిన్ననే ఒక జర్నలిస్ట్ పోయి కవర్ చేసుకొచ్చి గోకుల్ చాట్ దగ్గర అక్కడ చెప్తున్నారు క్యాష్ లోపలనే జరుగుతాయి డీలింగ్స్, మేము క్యాష్ తీసుకొని రాకపోతే ఇయ్యరు. ఇట్లాంటి దీన్ని అడగరా? అంటే ట్యాక్స్ కట్టకున్నా కానీ మీరు నోరు మూసుకొని వాళ్ళకి భజన చేసుకుంటూ కూర్చుంటారా? ఎన్ని రోజులు ఈ బానిస లెక్కలు చేస్తారు? నేను హిందూ బంధువులకు ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. హిందూ అనుకుంటా గొర్రెల లెక్క నెత్తి ఊపకండి. ప్రశ్నించండి ఎవరినైనా కానీ. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రశ్నించండి. చట్టాల గురించి తెలుసుకోండి. మనం కలిసి ముంగడి పోదాం. మనకు హిందూ ధర్మం కావాలి,
మన వృత్తులు మనకు కావాలి. ఇంకా గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అనేసి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల ఏం చేస్తారయ్యా అంటే ప్రోత్సాహకాలు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవడెవడో వచ్చి అక్కడి నుంచి వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు. 80% 70% ఉద్యోగాలు వాళ్ళకు ప్రైవేట్ డ్యాన్స్లో. మళ్ళీ మనకేంది? దాని గురించి చట్టాలు లేవాలంటే మన లాంటి యువతనే ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కానీ మనమే కావాలి. వీళ్ళు చేయరు. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకు ఫండ్స్ పోతాయి, డోర్ మూసుకొని కూర్చుంటారు. దాని గురించి ఇంకా మనం డెవలప్ అవుతాం. ఆలోచించండి. ఇంకా హిందువులకు నేను ఇదే చెప్తున్నా, పిచ్చి పిచ్చి చేయకండి, తెలుసుకోండి. కేంద్రంలో పడేమొస్తాయో రాష్ట్రంలో పడేమొస్తాయో తెలుసుకొని ప్రశ్నించండి. అదే 3 సార్లు ఇచ్చినాము పవర్, ఏం చేసినారు? గోమాత సంరక్షణ బిల్లు లేదు, పాపులేషన్ కంట్రోల్ బిల్లు, ఇంకా హిందువులకు కొంచెం మినహాయింపు, ఇలాంటి ఏం లేవు. ఏమైనా ట్యాక్స్ వేయాలి, గుంజాలి. మంచి బిఎస్ఎన్ఎల్ ఉండే, బిఎస్ఎన్ఎల్ సంగతి ఏమైంది? ఒక 2 కంపెనీల చేతులుండి రక్తం విరిచినట్టు విరుస్తున్నారు వాళ్ళు. నెల నెల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రీఛార్జ్ల రేటు పెంచుతున్నారు అలవాటు చేసిన తర్వాత. గమనించండి. మనం ఎదుగుదాం, మనమే ప్రశ్నిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.